ఆంధ్రప్రదేశ్ హృదయంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన ఒక గొప్ప చారిత్రక నగరం. గొప్ప కవులు, కళాకారులు జన్మించిన ఈ ఊరు సాంస్కృతిక రాజధానిగా పేరొందింది. పర్యాటకుల్ని ఆకర్షించే పుష్కర ఘాట్లు, హరితవనాలు, రాత్రిపూట మెరిసే గోదావరి వంతెనలు ఈ నగరానికి ప్రత్యేకమివ్వడమే కాదు, ప్రతి సందర్శకుడికి మధుర జ్ఞాపకాలను అందిస్తాయి. గోదావరి నది ఒడ్డున ఇలా ప్రకృతి, పరంపర కలిసి పలికే అందమైన నగరం పేరే రాజమండ్రి. రాజమండ్రి అంటే అందరికీ గుర్తు వచ్చేది పుష్కర్ ఘాట్. ఎందుకంటే గోదావరి నదీ తీరం, ప్రశాంతత, అలాగే అద్భుతంగా కనిపించే ఆ బ్రిడ్జెస్. ఈ పుష్కర్ ఘాట్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళకున్న ఎగ్జైట్మెంట్ మాటల్లో అయితే చెప్పలేం. ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో ఒక డివోషనల్ ఆరా క్రియేట్ అవుతుంది ఈ ఏరియాలో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అదే మా రాజమండ్రి ప్రత్యేకత. ఆ బ్రిడ్జ్ మీద నుండి ట్రైన్ వెళ్తున్నప్పుడు కింద నుండి చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆ ట్రైన్లో జర్నీ చేస్తామా అనిపిస్తుంది. ఇక ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ జర్నీ నెక్స్ట్ లెవెల్ అంతే. సంవత్సరంలో నిర్మించిన హేవలాక్ బ్రిడ్జ్ ఇప్పుడు వాడుకలో లేనప్పటికీ ఒక మాన్యుమెంట్ లాగా దర్శనమిస్తూ ఉంటుంది. .2 కిలోమీటర్ల లాంగ్ ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, అలాగే ఆర్చ్ బ్రిడ్జ్ కూడా రాజమండ్రిని ప్రత్యేకంగా తలుచుకునేలా చేస్తాయి. అక్కడ ఉన్న బోట్స్లో గోదావరి మీద అలా ఒక 20 నిమిషాల జర్నీ జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో ఈ రాజమండ్రి గోదావరి తీర ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోతుంది. విశాఖపట్నం బీచ్ సిటీగా ఎంత ఫేమస్సో రాజమండ్రి రివర్ సిటీగా అంత ఫేమస్. పక్కనే ఉన్న సరస్వతి ఘాట్ కూడా ప్రశాంతత కోరుకునే వాళ్ళకి ఒక బెస్ట్ డెస్టినేషన్గా ఉంటుంది. ఇక రాత్రి సమయంలో పుష్కర్ ఘాట్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి గోదావరికి ఇచ్చే నిత్యహారతి చాలా ప్రత్యేకం. అలాగే దీపపు వెలుగులతో వెలిగిపోతూ ఉంటుంది ఈ రాజమండ్రి మహానగరం. ఈ పుష్కర్ ఘాట్కి దగ్గరలోనే అతిపెద్ద మార్కెట్ ఏరియా అయిన కోటగుమ్మం ఉంటుంది. ఈ మార్కెట్లో లేని వస్తువు అంటూ ఉండదు. చెప్తే నమ్మరు కానీ మేము గైడ్ కాలేజీలో చదివే టైంలో ఒక స్పూన్ కొనాలన్నా ఇక్కడికే వచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు లాలా చెరువు నుంచి కోటగుమ్మంకి నడుచుకుని కూడా వచ్చేవాళ్ళం. అంత డెడికేషన్ ఉండేది మాకు అప్పుడు. ఇక్కడే రాజమండ్రి ఫేమస్ అయిన రోజ్ మిల్క్ కూడా దొరుకుతుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ రాజమండ్రి చరిత్రకి మరో ఘట్టం ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం. ఈ రాజమండ్రి ఏరియాలో గోదావరి నది చాలా వెడల్పుగా ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో వరదలు ఎక్కువగా రావడం వల్ల చుట్టూ ఉన్న సారవంతమైన భూమి మొత్తం ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యేది. ఈ వరదల్ని ఎలా అయినా అరికట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుని 1850ల కాలంలో బ్రిటిష్ అధికారి అయిన సర్ ఆర్థర్ కాటన్ గారు గుర్రం మీద గోదావరి నది ప్రాంతం మొత్తం రెక్కి చేసి చివరగా ఈ ధవళేశ్వరం దగ్గర ఈ బ్యారేజీని నిర్మించి
ఈ బ్యారేజ్ ద్వారా గోదావరి నది నీటిని నియంత్రించడంతో పాటు పెద్ద ఎత్తున సాగునీటి ప్రణాళికలు అమలయ్యాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందింది. ఈ బ్యారేజ్ వలన గోదావరి డెల్టా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు తెచ్చుకుంది. ఆయన దూరదృష్టి, ఇంజనీరింగ్ అద్భుతమైనటువంటి ఈ బ్యారేజ్ని కాటన్ బ్యారేజ్గా 1980లో పేరు మార్చారు. క్రస్ట్ గేట్స్ మొత్తం 175 గేట్స్ మాట. ఇది ఫ్లడ్ కంట్రోల్ కోసం కట్టింది. అప్పుల్లో అందరు కాటన్ గారు కట్టారు 1852 టైంలోనే. చాలా పెద్దదండి. పక్కనే కాటన్ మ్యూజియం కూడా ఉంటుంది. ఈ మ్యూజియంలో ఈ బ్యారేజ్కి సంబంధించిన నమూనాలని, అప్పటి కాలం నాటి వస్తువులన్నింటినీ భద్రపరిచారు. అంతేనండి. అప్పుడులో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ టైంలో యూజ్ చేసినవి అన్నీ మొత్తం ఫొటోసే ఉన్నాయి మొత్తం అంతానే. బట్ ఏంటంటే అప్పుడులో తీసిన పెయింటింగ్స్ మాట ఇవి. ఫొటోస్ అంటే ఇవన్నీ మొత్తం పెయింటింగ్సే కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ పెయింటింగ్స్. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మొత్తం ఇవన్నీ పెయింటింగ్స్ మాట. ఇది కూడా మోడల్ ఆఫ్ పైలాన్ అంట. పిల్లర్ ఉంటుంది చూసారా, ఆ పిల్లర్కే వేసే బేస్ మాట ఇది. ఇదేంటి మొత్తం అంతా చెక్కతో నిర్మించారు. ఇంకా ఇవంతా చూస్తున్నారు కదా, అప్పుడు బ్రిటిష్ కాలం నాటి మొత్తం ఇదంతా కట్టింది ఇదంతానే. పుష్కర్ ఘాట్కి దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది. గోదావరి నది తీరంలో చాలా ప్రశాంతంగా ఉండే ఈ టెంపుల్ని కంపల్సరీగా విజిట్ చేయండి. కంబాల చెరువు రాజమండ్రి నగర హృదయంలో 10 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఒక పురాతన స్టోరేజ్ ట్యాంక్. దీని నిర్మాణం 1845లో జరిగినప్పటికీ పునర్నిర్మాణం మాత్రం 2023లోనే జరిగింది. ఎంతో అద్భుతంగా మీరు చూస్తున్న ఈ లైటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే గోకవరం బస్టాండ్ దగ్గర ఉన్న పందలబాగ్ అప్పారావు గారి బిర్యానీకి ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ హోటల్లో బిర్యానీని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ బిర్యానీ కోసం ఈ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాను. బిజీగా ఉండడం వల్ల రూమ్కి పార్సల్ తెచ్చుకున్నాను. అందరూ బిర్యానీ హైదరాబాద్ ఒక్కటే ఫేమస్ అనుకుంటారు, కానీ మా రాజమండ్రిలో ఈ పందలపాక అప్పారావు గారి బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చేయండి. యూనిక్ టేస్ట్. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఫుల్గా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ పక్కనే హోటల్ దిగాను ఈ బిర్యానీ కోసం. 150 రూపీస్కి 4 పీసులు, ఇంత పెద్ద జాయింట్. ఇంకా నేను ఇంత రైస్ తినని చెప్పేసి కొద్దిగా రైస్ తీపించేసాను. ఇంకా రైస్ వేస్తున్నారు. రైస్ కూడా యూనిక్ టేస్ట్ ఉంటుంది. మీకు కావాలంటే సపరేట్గా రైస్ కూడా 50 రూపీస్ అని తెస్తే రైస్ వస్తుంది. ఈ రైస్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది, మామూలుగా లేదు. అలాగే వివేక్ బిర్యానీ పాయింట్లో కూడా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. దేవి చౌక్ బ్యాక్ సైడ్ ఉన్న కరాచీ బేకరీలో బాదం మిల్క్, అలాగే కొద్దిగా డౌన్లోకి వెళ్తే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో పాపికొండల్లోని నేను చేసిన ఒక రోజు జర్నీ వీడియో చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.